నందు దేవుని పిల్లలకు, దైవజనులకు, మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు పిల్లలందరికీ, సహోదరులందరికీ కృపా మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ 19వ కృపా మహాసభలను మరి రేపటి నుండే ప్రారంభం అవుతున్నాయి. దయచేసి మీరు మీ సంఘాలతోనూ, మీ కుటుంబాల సమేతంగా, మీ స్నేహితులని, బంధువులని, ఇంకా చెప్పాలి అంటే క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి అనేక మంది పిల్లలను కూడా ఈ సభలకు మీరు నడిపిస్తారని ప్రేమతో ఎదురు చూస్తున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాంగణంలో రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటల నుండి ప్రారంభం అవుతుంది. ఆదివారం రాత్రి 10-10:30తో ఈ యొక్క సభలు ముగించబడతాయి. దయచేసి గమనించండి. మీ కొరకు మేము మీ యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నాం. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. ఇక్కడ ఉండేటువంటి వారికి 4 రోజులు పగలు రాత్రులు కూడా ఉచిత భోజనాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఆర్టీసీ బస్సులో వచ్చేవారైతే ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ గా సభల దగ్గరికి బస్సులు వస్తాయి, మీరు అక్కడ నుంచి వచ్చేయచ్చు. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ లో దిగినట్లయితే రైల్వే స్టేషన్ నుండి ఏ ఆటో ఎక్కినా ఈ సభల దగ్గరికి వాళ్ళు చక్కగా మిమ్మల్ని తీసుకొని వస్తారు. సరే, ఇక స్థానాలు ఇవంటారా? ఇక్కడైనా చక్కగా మీరు స్నానాలు చేయొచ్చు. చర్చి దగ్గర స్నానాల గదులు ఉన్నాయి, చర్చి దగ్గర అయినా చేసుకోవచ్చు. మీరు బస చేయడానికి చక్కగా ఈ గ్రౌండ్ లోనైనా, మీరు ఎక్కడైనా ఈ పందిరి కింద చక్కగా మీరు పడుకోవచ్చు. మీరు చర్చిలో మీరు మీ కుటుంబాలతో కూడా ఉండొచ్చు. క్రీస్తునందు ప్రియులారా, మీరు గమనించండి. ఈ 4 రోజులు దేవుని సన్నిధిలో గడుపుదాం రండి. ఇదొక ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి 4 దినాలు ఇక్కడే చక్కగా వాక్యం వింటూ, ప్రార్థన చేసుకుంటూ ప్రభుతో గడిపే ఒక గొప్ప సదవకాశం ఇది. మీరందరూ వస్తారని నేను ప్రేమతో ఎదురు చూస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవిస్తారని, మీ ప్రతి ప్రార్థనలకి స్థలములో జవాబిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది మరి మన పరిచారకులు కష్టపడి ఈ యొక్క పనులన్నీ పూర్తి చేశారు. మరి ప్రాముఖ్యంగా మరొక శుభవార్త ఏమిటంటే, ఈ సంవత్సరం మరొక నూతన ఆల్బమ్ కూడా పూర్తయిపోయింది. అది మొదటి రోజే CD రిలీజ్ అవుతుంది. తప్పనిసరిగా మీరు వస్తారని మేము ప్రేమతో ఎదురు చూస్తూ, మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ, దైవ సేవకులని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించండి, తప్పనిసరిగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.